తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన కులగణన సర్వేపై రాజకీయ రగడ జరుగుతున్న వేళ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మీద సిబిసిఐడి విచారణ చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు తెలియదని అన్నారు షబ్బీర్ అలీ. అసెంబ్లీలో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ పెట్టలేదని షబ్బీర్ అలీ తెలిపారు. కానీ ఖచ్చితమైన రిపోర్ట్ కాకుండా అస్పష్టంగా ఉన్న కొంత సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారన్నారు. దీనికోసం 100 కోట్లు ఖర్చు చేశారని షబ్బీర్ అలీ తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఆనాడు ప్రజల వద్ద నుంచి సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై రాజకీయ రగడ జరుగుతున్న వేళ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖ పూర్తి సారాంశం అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఉన్నారు. చారి, 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి ఎపిసోడ్ మీద మళ్ళీ చర్చ తెర మీదకి వచ్చింది. నిన్న తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసినటువంటి నేపథ్యంలో పాత సర్వేల ప్రకారం ఈ తప్పుల తడక ఉంది అనేటువంటి చర్చని తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. అయితే గతంలో 2014లో సర్వే చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసినటువంటి ఈ వివరాలన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారనేటువంటి అంశాన్ని ఆయన ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే లేఖ రాశారు. సిబిసిఐడితో విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితమే షబ్బీర్ అలీ సీఎం కి లేఖ రాశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారంలో తప్పుల తడకగా ఉన్నటువంటి వివరాలన్నింటినీ, శాస్త్రీయబద్ధంగా లేని వివరాలన్నింటినీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా గత ప్రభుత్వం ఈ సమాచారాన్ని తప్పుగా వినియోగించుకుందనేటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డికి సిబిసిఐడి తో విచారణ జరిపించాలని రాసినటువంటి లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి. ప్రభుత్వం సలహాదారుగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ ఇలాంటి లేఖ రాయడం చూస్తే దీనికి సంబంధించి కొంత చర్చని సీరియస్ గానే తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉందా అనేటువంటి అభిప్రాయం కూడా